ఒక ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చునున్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న ఒకటి వచ్చింది. ఆ ముగ్గురు తన చేతులే మిగతా ఇద్దరి కంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకున్నారు. అప్పుడక్కడికి ఒక బిచ్చమెత్తుకున్న అమ్మాయి వచ్చింది. వీరిని చూసి అమ్మా, ధర్మం చేయండి అని అడిగింది. ఈ రాజకుమార్తెలు తమ విలువైన దుస్తులను సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి అక్కడ నుండి దగ్గరలో ఉన్న చిన్ని ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ వెంటనే ఈ అమ్మాయికి మంచినీళ్ళిచ్చి అన్నం పెట్టింది. ఆ స్త్రీని చూస్తూ ఆ అమ్మాయి కాస్త దేవకన్య రూపంలో మారి నీవు ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావని ఆశీర్వదించింది. అప్పుడు ఆ దేవకన్య ఆ ముగ్గురు రాజకుమార్తెలకి ఇవే అందమైన చేతులు. ఏ చేతులైతే ఎదుటివారికి సహాయం చేస్తాయో అవే అందమైన చేతులని చెప్పి అక్కడ నుండి మాయమైపోయింది.